మిత్రులారా, అందరికీ విజ్ఞాన అభినందనలు. సభాధ్యక్షులు అబ్బాస్ గారు, జస్టిస్ ముఖ్య అతిథి వారికి, అదేవిధంగా మీ అందరికీ. ఇక్కడ ఈ డాక్యుమెంటు సాంస్కృతిక విధానంపై డాక్యుమెంటు అనేది ఉంది, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది కళలు కళాకారులకు సంబంధించిన డిమాండ్స్ పత్రంగా ఉంది. ఇది ఒక సమగ్ర విధాన పత్రంగా మాత్రం లేదు. ఎందుకంటే సంస్కృతి అంటే ఇంతకుముందే చెప్పినట్టు, భూపతి ప్రారంభంలోనే చెప్పినట్టు, అది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ఒక కళాకారులకు మీద ఆధారపడి ఉండదు. అందుకని దాన్ని కూడా మనం పట్టించుకోవాలి. ఎందుకంటే ఈరోజు సంస్కృతి మీద చాలా తీవ్రమైన దాడి జరుగుతుంది. సో దీని మీద మనం చాలా తీవ్ర చర్చ చేసి ఒక సమగ్ర పత్రం అనేది సమగ్రం అని నేను అనుకోవట్లేదు. అట్లా ఉండాలి. ఎందుకు అంటే ఈరోజు తిండి సంస్కృతిలో భాగం, ఆహార్యం మన వేషధారణ సంస్కృతిలో భాగం. అనేక అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. తిండిపైన దాడి జరుగుతూ ఉంది, ఆహార్యం మీద దాడి జరుగుతూ ఉంది. సో దీని గురించి, ఇలాంటి దాడుల గురించి, వీటిలో మనం ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించకపోతే ఏమవుతుంది? నిన్ననే ఇటీవల కాలంలో జరిగిన ఒక 2-3 ఘటనలు చూస్తే తెలంగాణ ఎంత ప్రమాదకరమైన స్థితిలోకి పోతుంది అనేది అర్థమవుతుంది. సంస్కృతి అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈవెన్ అధికారులు కావచ్చు, ఈవెన్ సాంస్కృతిక రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఒక కళ, అది కూడా మూఢత్వాన్ని పెంపొందించే కళ మాత్రమే సంస్కృతిలో భాగం, సైన్స్కి సంస్కృతికి ఏం సంబంధం అనే రకంగా మాట్లాడే వాళ్ళను. ఈ రకమైన ఆలోచన ధోరణి ఏమైతే ఉంది, మొన్న వికారాబాద్ జిల్లాలో ఒక టీచర్ తన తరగతి గదిలో మెదడును తీసుకొచ్చి ప్రాక్టికల్స్ బోధించింది. సో విద్యార్థులు సైంటిఫిక్గా ఎదుగుతారు. ఆహారం మన సంస్కృతిలో భాగం. అక్కడి నుంచే మనం ఆ జంతువుల్ని చూసినాం, కోసుకున్నాం, అవయవాలు పరిశీలించినాం, అక్కడి నుంచి అనాటమీ అభివృద్ధి చెందింది. అది జువాలజీ ప్రాక్టికల్స్లో భాగం. కానీ ఇప్పుడు ఏమంటారు, అది ఆవు మెదడు, మీరు ఎక్కడి నుంచో తెచ్చారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయనే టీచర్ మీద దాడి చేస్తే కనీసం అధికారులు, పోలీసులు అది ఆవు మెదడా గొర్రె మెదడా అని పరిశీలన కూడా చేయకుండా వెంటనే టీచర్ సస్పెండ్ చేశారు. విత్-ఇన్ సెకండ్స్ ఆన్లైన్ ఫోన్ కాల్లో సస్పెన్షన్. అంటే ఎక్కడికి వెళ్తా ఉంది సమాజం? నేను ఏమి తినాలో, నేను ఏం పట్టుకోవాలో, నేను ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలో అనేది కూడా వేరే సెక్షన్స్ నిర్ణయిస్తా. నా తరగతి గదిలో ప్రాక్టికల్స్ ఎలా బోధించాలని కూడా బయట ఉండే మతం నిర్ణయిస్తుందా? ఇలాంటి దాడులు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి సంస్కృతి మీద, విజ్ఞానం మీద. ఎందుకంటే ఇందులోనే మనం ఈ డాక్యుమెంట్లో కూడా చెప్పుకున్నాం, సంస్కృతిని 3 వ్యక్తులు నిర్మిస్తారనేది. అంటే 3 సెక్షన్స్ నిర్మిస్తాయని. 1 సైంటిస్ట్, 2 ఆర్టిస్ట్ కళాకారుడు, 3 శ్రామికుడు లేబర్ చేసేవాడు. వీళ్ళు 3 కదా సృష్టించేది. మరి ఈ 3 లేకుండా ఇక్కడ మతము, ఈ దాడులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ విద్వేషాలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ సంస్కృతి మీద దాడికి? వాటి గురించి మనం ఎందుకంటే తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అనేది ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని, వీటన్నిటి నుంచి దూరంగా ఉండే సంస్కృతిని ప్రమోట్ చేసేది. సో ఇట్లాంటి తరుణంలో ఏం జరగాలి? మనం చెప్పాల్సిన అంశాల్లో నా ఉద్దేశంలో వైజ్ఞానిక సంస్కృతి కూడా సంస్కృతిలో భాగమే. వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందించేది కానీ మన ఆహార్యం, మన వీటన్నిటిలో కూడా సైంటిఫిక్ అనేది ఉంటుంది. అది వాటిని ఎలా మనం క్రోడీకరించాలి? ఎందుకంటే కళారూపం అనగానే మీరు ఏమనుకుంటారు, ఏదో దేవుడి స్థుతే కళారూపం కాదు. తెలంగాణలో ప్రశ్నించే తత్వాన్ని, హేతుబద్ధ ఆలోచనని 1000 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన గోసంగి వేషం కూడా, ఆధిపత్యాన్ని ప్రశ్నించే గోసంగి వేషం కూడా కళారూపమే. కాబట్టి అలాంటి సైంటిఫిక్ కళారూపాలు చాలా ఉన్నాయి, కళారూపాల్లోకి వస్తే కూడా. సో సంస్కృతిలో చాలా అంశాల గురించి మనం మాట్లాడాల్సి ఉంది అనేది నేను చెప్పాలనుకున్నాను. ఇంకొక అంశం, చారిత్రక ప్రదేశాలు. ఎంతసేపు టూరిస్ట్ ప్లేసెస్ అనగానే దేవాలయాలు, ఈ గుళ్ళు, వీటి చుట్టే తిప్పుతా ఉంది. తెలంగాణలో సంస్కృతి ఎప్పుడు మొదలైంది? ఎంతసేపు మనం పాల్కొరికి సోమనాథుడు ఇక్కడే మాట్లాడుతూ ఉన్నాం, కానీ 30,000 ఏళ్ల క్రితమే ఇక్కడ పెయింటింగ్ కలగే మొదలైన గుహ జీవనం ఉన్న ఆదిమ మానవులు జీవించిన పాండవుల గుట్టను ఎవరు రక్షించాలి? భువనగిరి జిల్లాలో ఉన్న గుహల్లో ఉన్న ఆదిమ మానవుల కేవ్ పెయింటింగ్స్ని ఎవరు కాపాడాలి? అవి ఈనాటి విద్యార్థులకి, ఈనాటి తరానికి తెలియొద్దా? తెలంగాణ సంస్కృతి అనేది 60-70 ఏళ్ల నుంచి ఉంది ఇక్కడ అనేది తెలియాలన్నా ఎంతసేపు ఈ వచ్చిన లిఖిత సాహిత్యం వీటికి పరిమితం అయిపోతామా?
సో ఇలాంటి వాటి గురించి కూడా మన చరిత్ర లోతుల్లోకి వెళ్ళి పరిశీలన, ఇప్పుడు రాతి సాధనాలు అన్నాం, అనేక అంశాలు ఈరోజు చాలామంది వాటిని అనేక సాధనాలు పరికరాలు ఆనాటి ఆదిమ మానవులు పాత రాతి యుగం కొత్త రాతి యుగంలో వాడుకున్నాయి ఉన్నాయి. వాటికి సంబంధించిన మ్యూజియంస్ ఉన్నాయి, ఎవరికి పనికిరాని వాటికి అక్కడ పడిపోయి ఉన్నాయి. వాటిని బయటికి తీసుకొస్తే నేటి యువతకి నేటి వాళ్ళకి ఇవన్నీ అంశాలు కూడా తెలుస్తాయి. అది ఆ రకమైన అంశాలు చాలా ఉన్నాయి. అంటే సాధనాలు ఏ విధంగా సాధనాలు తయారు చేయడం ద్వారానే, వాటిని చెక్కడం ద్వారానే మరింత అందంగా సాధనాల్ని రాతి పరికరాలని ఎంత అందంగా తయారు చేశారు, అక్కడే ఈస్థెటిక్ సెన్స్ ఎట్లా ఉంది, ఈ అంశాలన్నీ కూడా కళలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి అనే దాన్ని చెప్పడానికి తోడ్పడతాయి. అదేవిధంగా ఆస్ట్రానమీ గురించి మనం మాట్లాడితే వాళ్ళు జ్యోతిష్యం గురించి మాట్లాడతారు. జ్యోతిష్యం తప్ప రైట సంగతి పక్కన పెడదాం. కానీ ఆస్ట్రానమీకి సంబంధించిన ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన వారసత్వం తెలంగాణకు ఉందా లేదా? ఆ వారసత్వ చరిత్ర అది సంస్కృతిలో భాగమా కాదా? ఆ రోజుల్లో మీరు మహబూబ్ నగర్ జిల్లా అంటే పాత మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాంతంలో ముడిమాల అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ నిలువురాళ్ళు అని ఉన్నాయి. ఏమిటా నిలువురాళ్ళు? అవి ఆది మానవులు కాదు, కొంత విజ్ఞానం అంటే నాగరికులుగా అయిన తర్వాత మానవులు తయారు చేసుకున్న అబ్జర్వేటరీ అది. ఆ ఖగోళ విజ్ఞానం అట్లా రాళ్ళు బాతి ఆ సూర్యుడి కదలికల్ని, గ్రహాల కదలికల్ని, నీడల్ని, చంద్రుడి కదలికల్ని వీటన్నిటిని గమనిస్తేనే ఈరోజు ఆస్ట్రానమీ అభివృద్ధి చెందింది. అక్కడే మొదలై అట్లాంటి చోట్ల చాలా చోట్ల మొదలైంది. అలాంటివి చాలా మనం వెతికితే దొరికేనాయి. వాటిని వెతికే పని ప్రభుత్వాలు చేయాలి. ఆ సంస్కృతిని కాపాడాలి. అది ప్రజల సంస్కృతిలో భాగమైంది. అది ఆ రోజు సైంటిస్ట్ వేరుగా, శ్రమజీవి వేరుగా, కళాకారుడు వేరుగా లేరు. అది ప్రజల సంస్కృతిలో భాగంగా వచ్చింది. ఇప్పుడు అదేమవుతుంది, రియల్ ఎస్టేట్ బారిన పడి అవన్నీ పోయే పరిస్థితి వస్తే ఏదో కొంతమంది గొడవ పెడితే చుట్టూ ఏదో కంచెలాగా వేసిరు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అలాంటి చారిత్రక వారసత్వ సంపదల్ని మనం కాపాడుకోవడానికి సంస్కృతిలో భాగంగా ఏం చేయగలుగుతాము అనేది కూడా మనము చర్చ చేయాలి అనేది నా అభిప్రాయం. సో ఇలాంటి అనేక రకాల అంశాలని మనం ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వాటి గురించి కూడా ఇందులో చర్చించాలి. ఎంతసేపు సంస్కృతి అనగానే ఈ కళాకారులు, ఈ డిమాండ్స్ ఇవన్నీ ఉండాలి, వీటన్నిటిని మనమే మద్దతు ఇవ్వచ్చు. కానీ ఒక అంశం మీద నాకు భిన్నాభిప్రాయం ఉంది. అదేంటంటే పండుగలన్నింటినీ స్టేట్ ఫెస్టివల్స్గా జరపాలిగా, ప్రభుత్వం ఫెస్టివల్స్ జరిపే విధంగా. అంటే నేను అనేది అసలు ఇప్పుడు జరిపే వాటిని కూడా మనం ఆలోచించాలి. బతుకమ్మ అనేది ఒక తెలంగాణ ఐకానిక్గా ఉంది, అట్లాంటిది ఏదైనా కానీ అన్ని పండుగల్ని లేదా ఇతర పండుగలు కూడా కలపాలి, ఇది జరిపారు కాబట్టి అది జరపాలనే డిమాండ్ ఆ విధంగా కాకుండా మనం మరో పద్ధతులు, అందులో ప్రజల మత సామరస్య సంస్కృతి, సూఫీ ఇలాంటివి చాలా అంశాలు మాట్లాడినాం. సో ఆ విధమైన సంస్కృతిని కాపాడడానికి ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, ఆ మత సామరస్యాన్ని కాపాడడానికి అది సంస్కృతిలో భాగంగా ఉంది కదా. తెలంగాణలో మనం గంగా జమున అని చెప్తాం కదా. సో అట్లాంటి ఆ సంస్కృతిని కాపాడడానికి ఏం చేయాలి, కళారూపాలు అన్ని మతాలకి కలిపి చేసేటట్టు లేకపోతే ఇంకెట్లా చేయగలము అనేది కూడా ఆలోచించాలి. ఇంకో అంశం, కళని మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, అనువాదుల్లాగానే పురాతనమైన కళలే గొప్పగా అన్నట్టు ఉంటాను. అంటే డప్పు కొడితే అది గొప్పదే అని, అంటే డప్పుని బాగా లేపుతాను. ఓకే, డప్పు యొక్క ప్రాధాన్యత చరిత్రలో సైంటిఫిక్గా మొట్టమొదట ఆది మానవులు అంటే మన అప్పుడు ఉన్న మానవులు ముఖ్యంగా తోలుతో పనిచేసిన వాళ్ళు తయారు చేసుకున్న ఫిజిక్స్ సైంటిస్ట్ రూపొందించింది ఆనాటి మానవులు సైంటిస్టులు. అది అక్కడనే ఆగిపోదు కదా. సైన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ అదే అప్డేట్ అవుతాం. సో మనం ఎంత గౌరటంకన పాటలో తోలు డప్పు పోయి పాత డప్పు మోగేటట్టు వచ్చిందన్న ఈరోజు ప్లాస్టిక్ డప్పు అనేది మన భాగం అయిపోయింది. కానీ ఈరోజు అక్కడే ఆగలే, ప్యాడ్స్ లాంటివి వచ్చినాయి. సో కళాకారులని టెక్నాలజీ పరంగా అప్డేట్ చేయడానికి, వస్తున్న నూతన టెక్నాలజీని అందుకోవడానికి ఏం చేయాలి, ఏ విధమైన శిక్షణలు ప్రభుత్వం అందించాలి. సో ఆ టెక్నాలజీ అందించే కనుక ఉంటే ఈ కళాకారులు, ఇప్పుడు కళాకారులు ఎక్కువ భాగం మనం గమనిస్తే ఎక్కువ శాతం ప్రతి ప్రజల సంస్కృతిలో, శ్రమ సంస్కృతిలో భాగమైనప్పుడు ఉన్నది బహుజనులే. సో ఆ బహుజనులు ఇంకా అక్కడే మిగిలిపోకుండా మిగతా వాళ్ళేమో అడ్వాన్స్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, సంపద ఉంది కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ అందుకొని సినిమా రంగంలో కావచ్చు అనేక రంగాల్లో దూసుకుపోతాను. సో ఈ రంగాల్లో వస్తున్న టెక్నాలజీని కూడా ఇప్పుడు మన ఆదివాసుల దగ్గర ఉండే కల్చర్ ఉంది, దాని నుంచి కూడా చాలా అప్డేట్ అయింది. వాళ్ళ దగ్గరికి కూడా ఎట్లా తీసుకెళ్ళి వాళ్ళని ఎట్లా అప్డేట్ చేయాలి, ఇలాంటి అంశాలు కూడా మనం చర్చ చేయాలి. సో ఇవన్నీ ఇలాంటి అనేక రకాల అంశాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఇంకా అనేక మంది మాట్లాడేది ఉంది కాబట్టి ఇంకేమైనా విషయాలు ఉంటే తర్వాత కూలంకుషంగా మాట్లాడతాం.